హాయ్ వియర్స్, గుడ్ ఆఫ్టర్నూన్. మొన్న మనకి శిల్పకళా వేదికలో టీజీపీఎస్సిలో గ్రూప్ 1కి సెలెక్ట్ అయ్యి డిఎస్పీలుగా నియమించబడ్డ వాళ్లలో ఒకే హాల్ టికెట్ పైన ఎల్లబోయిన రుచిత ఇంకా నిశ్రిత అని ఇద్దరు డిఎస్పీలుగా రిపోర్ట్ చేయడం అయితే జరిగిందని అక్కడ గమనించడం అయింది. మరి ఒకే హాల్ టికెట్ నెంబర్ పైన ఎలా ఇట్లా జరిగింది అని విచారిస్తే ఏపీపీఎస్సీ వారు తేల్చిందేమి అంటే రుచిత అనే ఆమె హాల్ టికెట్ ఒరిజినల్ అని, మరి నిశ్రిత అనే ఆమె హాల్ టికెట్ ఇట్స్ ఎ ఫేక్ అని చెప్పడం జరిగింది. అసలు ఇంత లెథార్జిక్గా, ఇంత అప్రమత్తంగా, అంటే ప్రమత్తత లేకుండా ఎలా ఉన్నారు, అప్రమత్తత లేకుండా అనేది చాలా $1 మిలియన్ క్వశ్చన్. ఇది చాలా డీటెయిల్గా ఇంటరోగేట్ చేయాల్సిన అవసరం ఉంది. దీనిపైన ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దీనిలో సర్వీస్ కమిషన్లో పనిచేస్తున్న ఉద్యోగుల పాత్ర ఉందా, లేదంటే పొరపాటున జరిగిందా? అసలు ఒకే హాల్ టికెట్ పైన ఇద్దరు శిల్పకళా వేదికలో మరి సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన సందర్భంలో వాళ్ళు అక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా నియామక పత్రాలని తీసుకునే పరిస్థితులు ఎలా వచ్చాయి, మరి ఇద్దరు ఎలా అక్కడ ఎదురుపడ్డారు, లోపలికి ఎలా అలౌ చేశారు ఒకే హాల్ టికెట్ నెంబర్ పైన అంటే మన వ్యవస్థ ఎంత లోపభూయిష్టంగా ఉందో అర్థమవుతోంది. ముఖ్యంగా సర్వీస్ కమిషన్ స్థాయిలోనే ఈ ఫిల్టరేషన్ జరగలేదు. నియామక ఉత్తర్వులు ఇవ్వబడ్డాయి. మరి అదేవిధంగా అదే నియామక ఉత్తర్వులు మరి శిల్పకళా వేదిక సాక్షిగా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అందుకోవడానికి వెళ్ళిన సందర్భంలో ఈ ఇన్సిడెంట్స్ బయటకు రావడం చాలా దురదృష్టకరం. మరి భవిష్యత్తులో ఇటువంటివి తారసపడకుండా, ఇటువంటి అక్రమాలు, అవినీతికి తావు లేకుండా మరి స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ అనేవి యాక్ట్ చేయాలని, వ్యవహరించాలని కోరుకుంటున్నారు నిరుద్యోగులందరూ. ఎందుకంటే ఇది వారి జీవితాలకు సంబంధించిన విషయం. ఇక్కడ ఏదో అచ్చు తప్పు అచ్చు కాకుండా ఇది జీవితాలనే, తలరాతలనే మార్చేసే చర్య. మరి ఇటువంటి చర్యలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చాలా జాగరూకతతో వ్యవహరించాలని చెప్పి మరి నిరుద్యోగులందరూ వారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విధంగా టీజీపీఎస్సీనే కాదు, ఏపీపీఎస్సీలో కూడా గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా ఇటువంటి అనేక ఉదంతాలు జరిగి ఉంటాయని, జరిగి ఉండవచ్చు అని, అప్పటికి ఇంత మరి సోషల్ మీడియా చైతన్యంగా లేకపోవడం, సామాజిక వేదికలు అనేవి ఇంత చురుగ్గా లేకపోవడం అనేది మరి ఒక విధంగా అప్పుడు ఈ కమిషన్ సభ్యులు అంత చురుకుగా వ్యవహరించలేకపోవడానికి, నిరుద్యోగులకు కూడా సమాచారం లేక వాళ్ళు కూడా అంత అలర్ట్గా, అటెంటివ్గా ఉండలేకపోవడానికి కారణం కూడా జరిగి ఉండవచ్చని మరి అనుకుంటున్నారు అందరూ కూడాను. ఇటువంటి అన్యాయాలకి అభ్యర్థులు బలి కాకుండా చూడాల్సిన బాధ్యత స్టేట్ సర్వీస్ కమిషన్స్ది, మరియు గవర్నమెంట్ ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో వారు కూడా చాలా మరి ఒక జాగ్రత్తతో వ్యవహరించి నిర్లక్ష్య ధోరణిలో ప్రదర్శించే వాళ్ళని, వారిని క్రమశిక్షణా చర్యల ద్వారా సరైన బాటలో పెట్టాలని చెప్పి నిరుద్యోగులందరూ కోరుకుంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. కామెంట్ అండ్ లైక్ ద్వారా ఈ వీడియో పైన మీ అభిప్రాయాలని తెలియచేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేయండి తొలిసారిగా చూసిన వారందరూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ Shyamala channel, and like and comment also your opinions on this video. Bye. Take care.